Good morning, friends. Welcome to Target TET DSC 2020 Mathematics Content for SGT and School Assistant Maths. Time Part 2. Part 2. మన ముందు వీడియోలో రోజు గంటలు సెకండ్ గురించి తెలుసుకున్నాం, కాలమానానికి సంబంధించి. ఈ వీడియోలో లీప్ సంవత్సరం గురించి పూర్తిగా తెలుసుకుందాం. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. ఇది కూడా ముందు వీడియోలో చెప్పుకున్నాం. అందుచేత ఆ సంవత్సరానికి మొత్తం 366 రోజులు ఉంటాయి అని మనకు తెలుసు. అయితే ఒక సంవత్సరం లీపు అవునో కాదో ఎట్లా తెలుసుకునేది? దీనికి ఒక పద్ధతి ఉంది. ఆ సంవత్సరం సంఖ్యను 4చే భాగించండి. ఆ సంఖ్య శేషం లేకుండా భాగించబడితే అది లీప్ సంవత్సరం, శేషం వస్తే అది లీప్ సంవత్సరం కాదు. అంటే ఇచ్చిన సంఖ్య, ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరమా అవునా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని మనం 4చే భాగించి చూడాలి. అది 4చే భాగించబడితే అది లీప్ సంవత్సరం, భాగించబడకపోతే అది లీప్ సంవత్సరం కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. అయితే ఈ సూత్రం చూడండి ఒకసారి. 1700 సంవత్సరం, 1800 సంవత్సరం, 1900 సంవత్సరం, 2100 సంవత్సరం లాంటి సంవత్సరాలకు వర్తించదు. దీని గురించి తర్వాత తెలుసుకుందాం, నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఉదాహరణకి 2020 లీప్ సంవత్సరమా కాదా చూద్దాం ఒకసారి. దీన్ని 4చే భాగించి చూద్దాం. 2020ని 4 5 20, 20 వేసుకున్నాం. ఇక్కడ 20లోంచి 20 తీస్తే 0, 0 రాయని అవసరం లేదు. ఇక్కడ 2 దించుకున్నాం. మరి 4 ఎక్కం 2 చివరి చదువుకోవాలి. 4 0 0, 4 0 0 వేసుకోవాలి. 4 కోట్లు 4 వేసుకోకూడదు, అది పెద్ద అయిపోతుంది. సో 2లోంచి 0 తీస్తే 2. మరి నెక్స్ట్ మనం ఇక్కడికి 0 దించుకున్నాం. 4 5 20, 20లోంచి 20 తీస్తే 0 శేషం వచ్చింది. సో 2020 4చే నిశేషంగా భాగించబడుతుంది కనుక 2020 సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. అదేవిధంగా మనం ఒక ఉదాహరణ చూద్దాం. 2016 లీప్ సంవత్సరమా కాదా ఒకసారి చూద్దాం. దీన్ని కూడా 4చే భాగించి చూద్దాం. 4 5 20, 20లోంచి 20 తీస్తే 0 రాయని అవసరం లేదు, 1 దించుకుంటాం. 4 0 0, 1లోంచి 0 తీస్తే 1, మళ్ళీ 6 దించుకుంటాం. 4 4 16, 16లోంచి 16 తీస్తే 0. ఎస్, 2016 కూడా లీప్ సంవత్సరమే. మరొక ఉదాహరణ చూద్దాం. 2012 ఇది లీప్ సంవత్సరమా కాదా చూద్దాం. 4 5 20, 20లోంచి 20 తీస్తే 0 రాయని అవసరం లేదు, 1 దించుకోవాలి. 4 0 0, 1లోంచి 0 తీస్తే 1, 2 దించుకోవాలి. 4 3 12, 12లోంచి 12 0. ఎస్, 2012 కూడా లీప్ సంవత్సరమే. చూడండి ఒకసారి, నేను ఏం రాశాను? 2020 లీప్ సంవత్సరం, అదేవిధంగా 2016 లీప్ సంవత్సరం, 2012 లీప్ సంవత్సరం, మళ్ళీ 12లోంచి 4 సంవత్సరాలు తీసేయండి. 2008 లీప్ సంవత్సరం, 2004 లీప్ సంవత్సరం, మరి 2000 లీప్ సంవత్సరమా? ఇది ఒకసారి చెక్ చేయాలి, చూద్దాం 2000 లీప్ సంవత్సరం అవుతుందో లేదో. 2000 లీప్ సంవత్సరమా కాదో తెలుసుకోవాలంటే దానికి ఒక రూల్ ఉంది. 1700, 1800, 1900, 2100, 2000 లాంటి సంవత్సరాల గురించి అవి లీప్ సంవత్సరాల కాదో తెలుసుకోవాలంటే ఒక రూల్ ఉంది, అది కూడా చూద్దాం. 2020 ఇక్కడ 4చే నిశేషంగా భాగించబడింది కాబట్టి 2020 లీప్ సంవత్సరం అయింది. అలాగే 2012 లీప్ సంవత్సరం, 2016 లీప్ సంవత్సరం, 2008 లీప్ సంవత్సరం, 2004 లీప్ సంవత్సరాలు అయినాయి. నెక్స్ట్ గమనిక,
అస్తమాను మన సంవత్సరం పూర్తి సంఖ్యను 4చే భాగించనక్కర్లేదు. అస్తమాను మనం ఇప్పుడు 2012 ఉంది, ఇది లీప్ సంవత్సరమా కాదా అని తెలుసుకోవాలంటే మొత్తం సంఖ్యను మనం 4చే భాగించి చూడక్కర్లేదు. చివరి 2 సంఖ్యలు 4చే భాగించబడితే, చివరి 2 సంఖ్యలచే ఏర్పడే సంఖ్య 4చే భాగించబడితే ఆ మొత్తం సంఖ్య 4చే నిశేషంగా భాగించబడుతుందని మనం భాజ్యత సూత్రాలు నేర్చుకున్నాం. అదే సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తాం. చివరి 2 అంకెలచే ఏర్పడు సంఖ్యను 4చే భాగిస్తే ఆ సంఖ్య నిశేషంగా భాగించబడితే మొత్తం సంఖ్య 4చే నిశేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం 2020నే తీసుకుందాం. ఇందులో చివరి 2 అంకెలు సంఖ్య ఏమవుతుంది? 20 కదా, ఇదేనా 20 కదా. 20ని 4 నిశేషంగా భాగిస్తుంది. 4 5 20 కదా, కనుక 2020 లీప్ సంవత్సరం అని చెప్పవచ్చు. చివరి 2 అంకెలు ఖచ్చితంగా చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య ఖచ్చితంగా 4చే నిశేషంగా భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4 5 20, 20లోంచి 20 తీస్తే 0. ఓకే, ఎస్, ఈ విధంగా మనం చెప్పచ్చు. చివరి 2 అంకెలు తీసుకుని చెప్పవచ్చు. మరి పై సులభ పద్ధతిని ఉపయోగించి మరికొన్ని సంవత్సర సంఖ్యలు తీసుకుని అవి లీప్ సంవత్సరాలు కావో సరి చూడండి మీరు. నెక్స్ట్ గమనిక, అసలు ఇంపార్టెంట్ గమనిక ఇక్కడ వచ్చింది. 1900 సంవత్సరం సంఖ్య 4చే నిశేషంగా భాగించబడినా అది లీప్ సంవత్సరం కాదు. చూడండి జాగ్రత్తగా, ఎందుకో కారణం ఉంది ఇక్కడ. ఎందుకంటే పోప్ గ్రెగోరీ, మనకు క్యాలెండర్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? పోప్ గ్రెగోరీ. ఈనాడు మనం వాడే క్యాలెండర్ తయారు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈనాడు మనం వాడే క్యాలెండర్ తయారు చేసిన వారు పోప్ గ్రెగోరీ. ఆయన భూమి తనలో తాను ఒకసారి తిరిగే కాలం, సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగే కాలం లెక్కలు కట్టి 2 సున్నాలతో అంతమయ్యే సంఖ్య గల సంవత్సరాలలో, జాగ్రత్త చూడండి, 2 సున్నాలతో అంతమయ్యే సంఖ్య గల సంవత్సరాలలో 400చే భాగించబడేవన్నీ లీప్ సంవత్సరాలు, మిగిలినవి లీప్ సంవత్సరాలు కావన్నారు. సో ఈయన పోప్ గ్రెగోరీ క్యాలెండర్ తయారు చేశాడు. ఆయన భూమి తన చుట్టూ తాను తిరిగే కాలం బట్టి, సూర్యుని చుట్టూ తిరిగే కాలం బట్టి లెక్క కట్టి చివరి 2 సున్నాలున్న సంవత్సరాలు ఉంటాయి కదా, చివరి 2 సున్నాలు ఉన్న సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ సంవత్సరాలు తప్పనిసరిగా 400చే భాగించబడాలి. 4చే కాదు, 400 చేత భాగించబడాలి. 4చే నిశేషంగా భాగించబడుతుంది ఎలాగోను. చివరి 2 సంఖ్యలు 0 0 4చే భాగించబడతాయి, కానీ 400 చేత కూడా భాగించబడాలి. చూద్దాం 1900 సంవత్సరం 400 చేత భాగించబడుతుందా లేదో. 1900 400 వేసాను. నాలుగు ఎక్కం పోతుంది చూడండి. 400 ఇంటూ 1, 400 1 400, 400 2 800, 400 3 1200, 400 4 1600, 400 5 2000. ఇది పెద్ద అయిపోయింది. 404 రాద్దాం. 1600 సరిపోయింది. 0లోంచి 0 తీస్తే 0, 0లోంచి 0 తీస్తే 0, 9లోంచి 6 తీస్తే 3. సో మనకు శేషం ఎంత వచ్చింది? ఇక్కడ 300 వచ్చింది. సో ఇక్కడ 1900 అనే సంఖ్య 400చే నిశేషంగా భాగించబడలేదు. కాబట్టి 1900 లీప్ సంవత్సరం కాదు, కానీ ఇది 4 చేత భాగించబడుతుంది. ఓకే, సో ఇది చెప్పింది ఎవరు? పోప్ గ్రెగోరీ. అనగా 1700, 1800, 1900, 2100, 2200 మొదలైనవన్నీ కూడా 400చే భాగింపబడవు. అందుచేత ఇవి లీప్ సంవత్సరాలు కావు. సరే, 1700 చూసాం కదా, 1800 కూడా చూద్దాం. 1800 కూడా చూస్తే 400తో భాగించేద్దాం. 4 400 1600 అవుతుంది.
శేషం 200 వచ్చింది. సో 1800 కూడా లీప్ సంవత్సరం కాదు. అదేవిధంగా 1900 కూడా చూసేద్దాం. 1900 కూడా 400చే భాగించొద్దాం. 400 1600 శేషం 0 0 9 నుంచి 6 తీస్తే 300 శేషం 300 వచ్చింది. కాబట్టి 1900 కూడా లీప్ సంవత్సరం కాదు. అదేవిధంగా 2100 చూద్దాం. దీన్ని 400 వచ్చి భాగించొద్దాం. 405 2000 శేషం 100 వచ్చింది. సో ఇది కూడా లీప్ సంవత్సరం కాదు. అదేవిధంగా 2200 కూడా లీప్ సంవత్సరం కాదు. 2200 కూడా భాగించి చూడండి. 5 400 2000 శేషం 200 వచ్చింది. సో ఇది కూడా లీప్ సంవత్సరం కాదు. అంటే 17 అంటే చివర 2 సున్నాలు ఉన్న సంవత్సరం, అలాంటి సంవత్సరం వచ్చినప్పుడు ఆ మొత్తం సంఖ్యని మనం 400చే భాగించి చూడాలి. అది భాగించబడితే లీప్ సంవత్సరం అవుతుంది. భాగించబడనట్లయితే అది లీప్ సంవత్సరం కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 2000 2400 2800 ఇవన్నీ కూడా 400 చేత భాగించబడతాయి. అవి లీప్ సంవత్సరాలే. చూద్దాం ఒకసారి. 2000ని 400తో భాగించుద్దాం. 2000 డివైడెడ్ బై 400 వేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 5 20 భాగించబడింది. అంటే 20ని ఇలా కూడా భాగించుద్దాం. 4 5 20 కదా, 20లోంచి 20 తీస్తే 0. ఎస్, 2000 లీప్ సంవత్సరమే. అదేవిధంగా 2400 లీప్ సంవత్సరమా కాదా? 2400 బై 400. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 6 24. ఎస్, 4 6 24 క్యాన్సిల్ చేసేసాం. కాబట్టి భాగించి చూసుకోండి. 4 6 24 కదా. సో 2400 కూడా లీప్ సంవత్సరమే. 2800 ఇది కూడా లీప్ సంవత్సరమే. 400తో భాగించొద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 7 28. ఓకే, ఇవన్నీ కూడా 400 చేత భాగించబడుతున్నాయి కాబట్టి లీప్ సంవత్సరాలు. అంటే మనకి పోప్ గ్రెగరీ ఏం చెప్పాడు? చివర 2 సున్నాలున్న సంవత్సరాలు అవి తప్పనిసరిగా 400 చేత భాగించబడితేనే అవి లీప్ సంవత్సరాలు, లేకపోతే అవి లీప్ సంవత్సరాలు కావని చెప్పాడు అన్నమాట. అంటే సర్వసాధారణంగా ఒక సంవత్సరం లీప్ సంవత్సరమా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ముందు 4 చేత భాగిస్తున్నాం, అవునా? మరి సున్నాలు వస్తే కనుక, చివరి 2 సున్నాలు వస్తే కనుక అది లీప్ సంవత్సరమా కాదా అని తెలుసుకోవాలంటే 400 చేత భాగించాలి. ఓకే, నెక్స్ట్ అభ్యాసం చూద్దాం. దిగువ ఇచ్చిన సంవత్సరాలు లీప్ సంవత్సరాలు అవునో కాదో సరే చూడండి. ఒకటో లెక్క చూద్దాం. ఫస్ట్ మీరు కొన్ని లెక్కలు నేను చెప్తున్నాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేయండి. 1980 ఇది లీప్ సంవత్సరమా కాదా అని తెలుసుకోవాలంటే చివరి 2 అంకెలు ఉన్న సంఖ్య తీసుకోండి, 80 తీసుకోండి. 80ని 4 చేత భాగించండి. 4 2 8, 8లోంచి 8 తీస్తే 0. 0 రాయని అవసరం లేదనుకోండి, మళ్ళీ 0 దించుకోవాలి. 4 0 0, 0లోంచి 0 తీస్తే 0. ఎస్, ఇప్పుడు 80 అనేది 4 చేత భాగించబడింది కాబట్టి 1980 అనేది 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 1980 అనేది లీప్ సంవత్సరం. నెక్స్ట్ రెండోది చూద్దాం. 1989 ఇది లీప్ సంవత్సరమా కాదా? 89 తీసుకుని చివరి 2 అంకెల సంఖ్య 89. దీన్ని మనం 4 చేత భాగించొద్దాం. 4 2 8, 8లోంచి 8 తీస్తే 0, రాయని అవసరం లేదు. 9 దించుకోండి. 4 2 8, 9లోంచి 8 తీస్తే 1 శేషం వచ్చింది. సో 1989 అనేది లీప్ సంవత్సరం కాదు. ఈ విధంగా మీరు 1984 ట్రై చేయండి, 1986 ట్రై చేయండి, 1970 ట్రై చేయండి, 1869 కూడా ట్రై చేయండి, 1889 కూడా ట్రై చేయండి. 1200 సంవత్సరం లీప్ సంవత్సరమా కాదో చూద్దాం. 1200ని మరి చివరి 2 సున్నాలు వచ్చినాయి కాబట్టి దీన్ని దేంతో భాగించాలి?
4 చేత కాకుండా 400 చేత భాగించి చూద్దాం. 400 403 1200. సో 1200 నుంచి 1200 చేస్తే 0 వచ్చింది. 400 1200 భాగించింది. సో 1200 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చే సంవత్సరం లీప్ సంవత్సరమా అవునా కాదా అని తెలుసుకోవాలంటే మామూలుగా సంఖ్యలు ఇస్తే కనుక 4 చేత భాగించి చూడండి. చివర 2 సున్నాలు ఉన్న సంవత్సరాలు ఇస్తే కనుక వాటిని మనం 400 భాగించి చూడాలి. అవి లీప్ సంవత్సరాలా కాదా అని తెలుసుకోవాలంటే ఈ విధంగా మనం లీప్ సంవత్సరం అవునా కాదో సరి చూడొచ్చు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. మనం లీప్ సంవత్సరం గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు కాల ప్రమాణాలను, కింది రాశుల్లోకి మార్పుల గురించి, రోజుల్ని గంటల్లోకి, గంటల నిమిషాల్లోకి, సెకండ్లోకి ఎలా మార్చాలో తెలుసుకోవడం కోసం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.